నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలు కాగా ఒక్కరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను ఆలగడ్డ, నంద్యాల ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆలగడ్డ మండలం పేరాయిపల్లెమిట్ట దగ్గర ఎన్హెచ్పై ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని ఎస్పీ సునీల్ షోరాన్ సందర్శించారు. ఏమో చాలా ఎక్కువ ఉంది. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. రైట్గా బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. అనిల్, నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ కడప హైవేలో అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ను లారీ ఢీకొనింది. అయితే ఆల్రెడీ ప్యాసింజర్ ఏదైతే ప్రయాణికుడు ఉన్నారో మూత్ర విసర్జన కోసం అని చెప్పేసి బస్సును ఆపాలని చెప్పి కోరడం కూడా జరిగింది. అయితే సైడ్ కు తీసుకోవడంతో ఒక లారీ వెనుక వైపు ఈ బస్సును నిలపడం కూడా జరిగింది. ఇది గమనించని వెనుక నుంచి వస్తున్న మరొక లారీ వేగంగా బస్సును ఢీకొనడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరొక 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే తరచూ బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే చాలా వరకు బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్సే ఎక్కువ బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అటు ప్రభుత్వం కానీ, ఇటు పోలీస్ శాఖ కానీ, హైవే అథారిటీస్ కానీ ఈ ప్రమాదాలను నివారించడంలో విఫలమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే హైదరాబాద్ నుంచి ఈ పుదుచ్చేరికి పాండిచేరికి బయలుదేరిన ట్రావెల్ బస్సులో 33 మంది ప్రయాణం చేస్తా ఉన్నారు. వారు మరి కొన్ని గంటల్లో అక్కడికి చేరుకుంటారనే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ట్రైన్డ్ డ్రైవర్స్ కాదనే విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనా ప్రయాణికుడు మూత్ర విసర్జన కోసం బస్సు ఆపాలని కోరినా ఏదైతే హైవేస్ లో ఒక నిర్దిష్ట ప్రదేశం అంటూ ఒకటి ఉంటుంది. ఆ ప్రదేశంలో మాత్రమే ఈ వాహనాలను సైడ్ కాపాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ తెలియక లేదా నిర్లక్ష్యంతో జరుగుతున్న ప్రమాదాలనే చెప్పవచ్చు. దీంతో తీరా కుటుంబ సభ్యులకు ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని అయితే మిగుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సరైన జాగ్రత్త ప్రమాణాలు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకోవడం లేదు. ఎక్కువగా తరచూ ప్రైవేట్ ట్రావెల్స్ లోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఉన్నాయి. వీటిని రవాణా శాఖ అధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ పూర్తిగా వాటిని తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయని